సజీవులుగా ఉంచి ఈ రీతిగా ఈ స్థుతి ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకై మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసులు మీ పక్షం నిలబడుచుండగా మీ శిరస్సును మరుగు చేయండి, మీ నోటి బోరగా వాడుకోండి. రక్షిత దేవుడా, మీ ఘనకార్యం జరిగించండి, మా మధ్య మీరు జరిగించండి. దాసును మరుగు చేయండి, మీ నోటి బోరగా వాడుకోండి. ఆయన మాట్లాడేవారు మీరు కాదు, నేను మీరు శ్రమించారు. మీరేం మాట్లాడండి. వినుచున్న బిడ్డలకు, కూడున్న బిడ్డలకు, దూరస్నానంతరం వహించున్న బిడ్డలందరికీ కూడా రక్షణ, క్షేమము, దీవెన అనుగ్రహించమని మీరు మహిమ తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కాపాడి సంవత్సరం ముగిస్తుంది. మొదటి సంవత్సరముగా మనం ప్రభుని ఆరాధించడానికి మనందరూ ఈ స్థలంలో కూడా అందుకనా హలో అందుకే కూడా చెప్పండి మరి. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. మనందరికీ తెలిసిందే, పుట్టినరోజు సందర్భంలో వాక్యాలు మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. తెలిసిన విషయాలే మనం ఒకసారి తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 127వ కీర్తన మొదటి శరణం 3వ శరణం చదువుతాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోనూ బాణములు వంటి వారుగా ఉండాలి. చాలు. ఈ భాగాన్ని మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ దీంట్లో ఉన్న కొన్ని రహస్యాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఇక్కడ దేవుని వాక్యం రాయబడిన మాటలు ఏమిటంటే, కుమారుడు యెహోవా అనుగ్రహించు. మరి కుమార్తెలు యెహోవా అనుగ్రహించు కుమార్తెలు కాదా? చెప్పండి. కుమార్తెలైనా కుమారులైనా ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్న బహుమానం లేదు. కొన్ని నిమిషాలే చెప్పి నేను ముగిస్తాను. తర్వాత పెద్ద అభిషేక్తులు మాట్లాడతాను. కాబట్టి మానవుడు రూపము సృష్టిలో ఏ జంతువు కానీ ఏ యొక్క జీవరాశి కానీ లేదు. ఎందుకని? దేవుని స్వరూపం జీవరాశుల్లో లేదు. సృష్టిలో ఏ యొక్క జీవరాశులు కూడా మన పోలిక లేదు. కారణం అది మాట చేత కలిగింది.
నీవు దేవుని చేత కలిగావు. సృష్టిలో తయారు చేస్తున్నాడు. ఎలా తయారు చేశాడ? ఆయన స్వరూపము. అమ్మాయి ఎదుగు నీ వల్ల కలగల, దేవుడి ద్వారా కలిగింది. అది మాత్రమే. మీ పిల్లలు ఉన్నారండి, నీ పిల్లలు ఒక్క దెబ్బ కర్ర తీసుకుంటాం కదా ఏమండి, అలాగే మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాం? బైబిల్ ఏమంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుని ఇస్తావుగా అన్నాడు దేవుడు. నిజమేగా మాట. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. And the star burning tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. And the star burning tonight. మీ నామాన్ని స్థితించుకున్న అవకాశం మాకు ఇచ్చినందుకు కొందరు జీవాలను దీవించండి, ఆశీర్వదించండి. బయలుగాయలను ప్రభువా క్షేమకరం దినాలు దయచేయండి. బ్రతుకు దినాలు మీ కృపాక్షేమములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారం రీతిలో మీ దయలు మీరు పెంచండి ఆయన. పెద్ద దయలో దేవదయలో వయసులో జ్ఞానంలో విద్యలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్ దినాల్లో గొప్ప దైవజనులుగా తీసుకెళ్ళమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. కుటుంబం అంతా మీ పనికి ఉపయోగపడేవారిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరు చూపిన కృపకై చేసిన మీరు కొరకై మీ కొందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం జనం పట్ల మీరు నెరవేరుస్తూ దీవించి ఆశీర్వించాలని మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి కట్టేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy
అనుకున్నాను. ఎప్పుడు ఇంకా అదే తప్పనమాట. నా కుమారుని ఇస్తే మాత్రం నీ సేవకి సమర్పించుకుంటాను, నాకు ఖచ్చితంగా నా కుమారుని ఇవ్వాల్సిందని చెప్పి దేవునితో పోరాడినప్పుడు దేవుడు నాకు మరి కుమారుని అనుగ్రహించాడు. నా ప్రార్థన అంగీకరించాడు. మీరు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి నా కుమారుని అనుగ్రహించాడు. మరి కుమారుడు మాత్రం దేవుని సేవకి సమర్పించుకున్నాను. చిన్ననాటి నుంచి మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఎదుగులో మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మేము చేసే పరిచర్లు కూడా దేవుడు మరి ఇంకా సంఘాన్ని అభివృద్ధి చేసి మరి మైదోల విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సంఘం కూడా ఇంకా బలపడాలని మీరందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నాకైతే మరి మా మామయ్య గారు ఫస్ట్లో చెప్పారు ఇలా జరిగిందమ్మ సంఘం గురించి అని. మా పాస్టర్ గారు అయితే మన సంఘంలో నలుగురే ఉన్నారని నువ్వు అసలు బాధపడద్దు, గిల్టీగా ఫీల్ అవుతున్నావు, నలుగురే ఉన్నారని చెప్పి అన్నాడు. ఒకళ్ళున్న నలుగురున్న మనం చేసే ఆరాధన మనం చేద్దాము, దేవుడే నడిపిస్తాడని భారం కలిగి ప్రార్థన చేసుకుంటున్నాం. అన్ని విషయాల్లో దేవుడు ముందు నడిపిస్తున్నాడు. మరి ముఖ్యంగా మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మరి కుమారుడికి ఏదో ఒక బలహీన సైతాన్ని ఎంతగానో వెంటాడుతుంది. వాటిని అన్నింటిని దూరపరచలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా సంఘ పరిచర్యలు గొప్పగా విస్తరించలాగున మా అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రేమ విందును స్వీకరించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. పాత్రుడా యోగుడా మీ పాపాలకు వందనాలు. ఈ రీతిగా మీరు చేసిన ఘనమైన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రారంభం నుండి ముగింపు సన్నిధి మాతో ఉంచావు. మాట ద్వారా మైలు పొందావు, వాక్యం ద్వారా మైలు పొందావు, ఇప్పుడు మా సాక్ష్యం ద్వారా మీరు మైలు పొందారు. అందరూ బట్టి మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. దాసులుగా మరి దైవజనులు ఆ మధ్యలో ప్రయోగించావు, వాడుకున్నాడు. అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి కార్యంలో మీరు జరిగించిన మీరు నేర్చుకున్న ప్రేమ కొరకు పొందాలి. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలను కూడా దీవించండి. బైబిల్ సంఘాన్ని అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. చెదిరిపోయిన వాళ్ళకి నిత్యం ప్రార్థన చేస్తానని జ్ఞాపకం చేసుకుని సంరక్షణాభివృద్ధిని తెచ్చి ప్రార్థిస్తున్నాం. పడిన ప్రయాసాలు అర్థం కాదు, నమ్మకం ఉందో మాకు గొప్ప కార్యం జరిగిస్తారని నమ్ముతున్నాం. సరిహద్దు విశాలపరచండి, దీవించండి. కార్యమంతట్లో మీరు అనుకున్నాను. మీరు చూపిన కొరకై చేసిన నజరేయుడైన వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించేది వేడుకొనుచున్నాము తండ్రి. గడచిన కాలమంతా సమస్తమైన కీడుల నుండి తప్పించిన ఘనుడైన యేసయ్యను ఈ పుట్టినరోజు మనమంతా మనసారా ఘనపరిచిదాం.
ఓ యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలో నా నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే
నడిపించినావు. లోకాల నేలేరా రాజు నీవే, నా జీవన వకురదారి నీవే, నా గురి నీవే, నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథ. పర్వత శిఖరం నీ మహిమాకారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటే లేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలో నా నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కాదు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధ
సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగాని నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు